అదే మాదిరిగా వంకేశ్వరంలో భారతీయ జనతా పార్టీలో చేరడానికి సిద్ధమైనటువంటి యువకులు. నేను ఈరోజు చెప్తా ఉన్నా, ఒక మడేలయ్యను ఎవరో ఒక అతను ఉన్నాడు భారతీయ జనతా పార్టీలో. అతను కూడా పాపం పొట్ట చేత పట్టుకొని హైదరాబాద్ బ్రతకడానికి వెళ్ళాడు. అదేవిధంగా కొంతమంది మాత్రం భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి కొంతమందిలో అనిల్ అనే యువకుడు అటువంటి వాళ్ళు కొంతమంది హైదరాబాద్లో వెళ్ళి యువకులు కాబట్టి తమ కుటుంబాన్ని పోషించాలి, తాము కూడా జీవితంలో స్థిరపడాలనే ఆలోచనతోన హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. రాజు అనే ఒక పిల్లోడు ఫోటోగ్రఫీ చేసుకుంటూ వివిధ వృత్తుల్లో స్థిరపడి అక్కడ ఉంటున్నటువంటి పరిస్థితి. ఒక పిల్లోడు నాయి బ్రాహ్మణులు చిన్న దుకాణం పెట్టుకొని ఉంటున్నారు. అటువంటి వాళ్ళందరూ కూడా నేను పార్టీలో చేరినానంటే ఎప్పటి నుంచో తమ సంతోషాన్ని వ్యక్తీకరిస్తూ పూర్తిగా మా గ్రామాన్ని కాషాయమయం చేస్తాం, మాకు అవకాశం ఇవ్వండి, మాకు తోడుగా ఉండండి, ఎట్లా ఎగరదో ఈ గడ్డపైన కాషాయ జెండా మేము చూపిస్తామని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని వాళ్ళు కొన్ని డబ్బులు సమకూర్చుకొని అక్కడ జెండా ఏర్పాటు చేయడము, ఆ జెండాను నా చేతుల మీదుగా ఆవిష్కరింపజేయడము, అదేవిధంగా అలంకరణ చేయడము, ఫ్లెక్సీలు వేసుకోవడము అనేది జరిగింది. స్వయాన పదర ఎస్ఐ ఆ గ్రామానికి వెళ్ళి గంటల తరబడి ఏదో మర్డర్ జరిగితేనో లేదంటే ఏదో సంఘ విద్రోహ శక్తుల వెంబడి కలిసి ఆ గ్రామం నడుస్తుంది అని అంటే వాళ్ళను వారించడానికో కౌన్సిలింగ్ చేయడం కోసమో చేస్తూ ఉండడం అనేది సహజం. కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ ఫ్లెక్సీలను మీరు తీసివేయాలి, ఇది మా ఎమ్మెల్యే గారి ఆదేశము, మేము ఖచ్చితంగా తీయాల్సిందే, లేదంటే మా ఉద్యోగాలు పోతాయని వారు మాట్లాడి అక్కడ ఫ్లెక్సీలను తీయించేటువంటి ప్రయత్నం చేస్తే మేము ప్రాణమైనా వదులుతాము, కానీ మా ఫ్లెక్సీల పైన ఎవడైనా చేయేస్తే ఊరుకునే ముచ్చటే లేదు, మేము తీయడం కాదు కదా, ఎవరైనా తీసినా వదిలిపెట్టము అని అంటే నేను స్వయంగా ఆ పిల్లలను వారించి ఎట్టి పరిస్థితుల్లో బాబు మీ అంతటా మీరు తీయొద్దు, ఎవరైనా తీస్తే కూడా నేను మీకు అండగా ఉంటా, చట్టపరంగా ఆ ద్రోహులను శిక్షించే విధంగా నేను నా కార్యాచరణ రూపొందిస్తా, కానీ మీరు ఏమాత్రం ఎవరితో గొడవకు దిగొద్దు అని అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలను రాత్రి అందరూ పడుకునే వరకు కూడా ఎవరు తొలగించలేదు. కానీ రాత్రి పూర్తి స్థాయి పోలీసుల సహకారంతోన కాంగ్రెస్ గూండాలు ఆ ఫ్లెక్సీలను తొలగించడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు పోలీసు శాఖ ప్రభుత్వ ఆదేశాలను పాటించాలి.